దర్శకుడిగా కొత్త కొత్త సినిమాలను అందించిన ఉపేంద్ర చానాల తర్వాత మళ్ళీ నటుడిగా దర్శకుడిగా యుఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సత్య అనే వ్యక్తి మంచితనంతో అందరినీ మార్చాలని, జాతి మత కుల భేదాలు లేని సమాజం నిర్మించాలని అనుకుంటాడు. మరోవైపు కల్కి తన తల్లిని నాశనం చేసిన ఈ సమాజంపై కక్ష కట్టి మనుషులందరినీ బానిసలుగా చేయాలని చూస్తూ ఉంటాడు. ఓ ఘటనలో సత్యను బంధించి కల్కి బయట సమాజాన్ని తన చేతిలోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి కల్కి సమాజాన్ని ఎలా మార్చాడు? సత్య తప్పించుకొని బయటకు వచ్చాడా? అసలు బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? ఇది స్టోరీ. రియల్ టైం ప్రాబ్లమ్స్, హాట్ హిట్ ప్యాక్స్తో రూపొందించిన ఈ సినిమా డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కింది. ఉపేంద్ర సినిమాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఉపేంద్ర సొంత డైరెక్షన్లో రూపొందించిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఉపేంద్ర సినిమాలు నచ్చే ఆడియన్స్ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక హీరో వన్ మ్యాన్ షో అంటూ సినిమా చూసిన ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా టేకింగ్లో చూపించిన డిఫరెన్స్ సినిమాకు ప్లస్ అయింది. ఇక థియేటర్లో వీకెండ్కు మంచి సినిమా చూడాలనుకునే ఆడియన్స్కు ఈ సినిమా మంచి ఆప్షన్. యుఐ సినిమాతో ఉపేంద్ర మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం ఖాయం అనేటట్లుగా సినిమా టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా ఆడియన్స్ ఇంటెలిజెన్స్ను పరీక్షించే సినిమా. చూసిన ఆడియన్స్ నుంచి టాక్ కూడా అదిరిపోతుంది. సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కంటెంట్ కొత్తగా ఉండటం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఇప్పటికే ప్రేక్షకుల నుంచి హైప్ సాధించిన సినిమా బుకింగ్స్లోనూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్లోనూ యుఐ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఉపేంద్ర లుక్స్ సైతం ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.